హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. గత ప్రీవియస్ సెషన్స్ నుంచి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని రకాల గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పటిదాకా మనం నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఇక మన చివరి కాన్సెప్ట్ ఇంటర్జెక్షన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి, వాటిలోని రకాలు ఏంటి, అండ్ వాటికి సంబంధించి పోటీ పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇవన్నీ అన్నింటినీ కూడా ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. చాలా వరకు అనుకోవచ్చు ఇంటర్జెక్షన్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ కదా, దీని గురించి సార్ ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నారంటే, గతంలో వీటి మీద పోటీ పరీక్షలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని అడిగారు. అలాగే మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ని ఈరోజు ఈ ఇంటర్జెక్షన్స్తో కంప్లీట్ చేస్తాం. కాబట్టి చివరన నేను కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా మిమ్మల్ని అందరిని అడుగుతాను. సో గెట్ రెడీ. ఈ సెషన్లోకి మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మిత్రులారా. ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి? ఇంటర్జెక్షన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఇప్పుడు సడన్గా మీరు మీ ఫోన్లో ఈ క్లాస్ని వింటున్నారు లేదా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సడన్గా ఈ స్క్రీన్ బ్లర్ అయిపోయింది అనుకోండి, లేదా స్క్రీన్ పైనుంచి ఒక బల్లి పడింది అనుకోండి, మీరు టక్కులో మీ లోపల వచ్చేటటువంటి ఒక సడన్ రియాక్షన్, ఎమోషన్, యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇంటర్జెక్షన్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే మన నిత్య జీవితంలో జరిగేటటువంటి సడన్ యాక్షన్స్, రియాక్షన్స్, ఫీలింగ్స్ని మనం ఏం చెప్తామంటే ఈ ఇంటర్జెక్షన్స్ అనే పదాలతో మనం తెలుపుతాం. ఓకే, interjection is a word which expresses some sudden feelings, reactions and emotions అని చెప్పి చెప్తాం. ఇంటర్జెక్షన్ అనేది ఒక పదం. ఇది అనుకోకుండా లేదా హఠాత్తుగా కలిగేటటువంటి ఫీలింగ్ని తెలియజేస్తుంది, లేదా ఎక్కువ సంతోషం కానీ, ఎక్కువ బాధ కానీ, భయం కానీ కలిగినప్పుడు హఠాత్తుగా వచ్చే భావాలను ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకం తెలియజేస్తుంది. దీన్ని ఎలా చూపిస్తాం సార్ అని సింబల్తో చూపిస్తాం సార్ మనం అంటే, ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఏదైతే ఉంటుందో దీంతో మనం తెలుపుతాము. గుర్తుంచుకోండి, ఇంటర్జెక్షన్స్ అనేవి ఎక్స్క్లమేషన్ మార్క్తో తెలుపుతాము. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఏంటి సార్? రివర్స్ స్మాల్ ఐ లాంటి సింబల్ అనమాట. దీన్ని మనం చెప్తూ ఉంటాం. సో ఇది ఎక్స్క్లమేషన్ మార్క్తో తెలుపుతాం. ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి సార్ అర్థము అని అంటే మనం ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ అ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్స్, రియాక్షన్స్, ఎమోషన్స్ అని చెప్పి చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హుర్రే అని అంటున్నాం. ఇక్కడ హుర్రే అంటే అర్థం ఏంటి అని అంటే, ఏదైనా మనము సాధించామని చెప్పడానికి హుర్రే అని చెప్తూ ఉంటాం. హుర్రే, ఇండియా వోన్ ద మ్యాచ్, ఇండియా మ్యాచ్ గెలిచింది, వరల్డ్ కప్ గెలిచింది, హుర్రే అని అంటున్నాం. ఇక్కడ ఒకసారి గమనించండి, హుర్రే అనే పదం తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది. హుర్రే అనే పదం తర్వాత చూడండి, హుర్రే అనే పదం తర్వాత మనకి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నటువంటి ఈ పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ అని అంటాము. వర్డ్ ఇంటర్జెక్షన్ అని చెప్పి చెప్తాం. ఈ వర్డ్ ఏం తెలియజేస్తుంది సార్ అంటే ఇంటర్జెక్షన్ అని చెప్పి చెప్తున్నాం మనం. నెక్స్ట్, అల్లాస్ హీస్ డెడ్. మనం ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా బాధాకరమైన విషయం తెలిసినప్పుడు అయ్యో అని అంటుంటాం కదా, అలాంటిదే ఈ సిమిలర్ వర్డ్ అనమాట. అల్లాస్ హీస్ డెడ్, అతను చనిపోయాడు అని. అల్లాస్, అయ్యో, హీస్ డెడ్, అతను చనిపోయాడు అని చెప్పి చెప్తున్నాం మనం. నెక్స్ట్, వాట్ అన్ ఇన్క్రెడిబుల్ సీన్ అని అంటున్నాం. వావ్ అంటే అర్థం ఏంటంటే, మనం బాగా సంతోషకరంగా, ఆశ్చర్యార్థకంగా కనిపించినప్పుడు వాట్ అన్ ఇన్క్రెడిబుల్ సీన్, ఇంత బాగుంది ఈ సీన్, వాట్ అన్ ఇన్క్రెడిబుల్ సీన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఈ పదాల తర్వాత చివరన ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి వీటిని మనం ఇంటర్జెక్షన్స్ అని అంటున్నాం. నెక్స్ట్, ఓ మై గాడ్ దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అంటున్నాం. ఏమంటున్నాం ఇక్కడ? ఓ మై గాడ్ అంటున్నాం. దీన్నే మనం షార్ట్ ఫామ్లో చాలా వరకు ఇలా రాస్తూ ఉంటారు, ఓఎంజీ అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఓఎంజీ అంటే అర్థం ఏంటి అని అంటే ఓ మై గాడ్ అని. కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా, రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇలాంటి పదాలను ఎప్పుడైనా సరే ఈ షార్ట్ ఫామ్లో రాయకూడదు. అండ్ అలాగే అఫీషియల్ ఈమెయిల్స్ కానీ, అఫీషియల్ లెటర్స్ కానీ రాస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని పదాలని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పదాలు ఏంటి సార్ అంటే షార్ట్ ఫామ్స్ విచ్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఫార్మల్ లెటర్స్. ఏంటి సార్ అవంటే కొన్నిసార్లు రాస్తూ ఉంటారు ASAP అని, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు, కానీ అఫీషియల్ లెటర్స్ రాస్తున్నప్పుడు దీన్ని పూర్తిగా రాయాల్సి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదంటే మీరు పోటీ పరీక్షలలో రాస్తున్నప్పుడు ఇలాంటి పదం నేను రాయచ్చేస్తారంటే రాయకూడదు. అఫీషియల్ లెటర్స్లో, ఫార్మల్ లెటర్స్లో కానీ, ఈమెయిల్స్లో కానీ ఇలాంటి షార్ట్ ఫామ్స్ని మనం యూజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఫుల్ ఫామ్ని మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఊప్స్ ఐ డ్రాప్డ్ మై ఫోన్. అయ్యో, ఉప్స్ అయ్యో
ఐ డ్రాప్ మై ఫోన్, నా ఫోన్ పగిలిపోయింది అన్నట్టుగా. సో ఇలాంటి పదాలని మనం ఏంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ అని అంటాము. ఇంటర్జెక్షన్ అని అంటాం. సో చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తెలియక చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అని అంటే, ఈ ఇంటర్జెక్షన్లో 6 రకాలు ఉంటాయి సార్. ఈ 6 టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ని అందరూ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సెషన్లో మీ అందరూ కూడా అవి తెలుసుకోవాలి, వాటి ఉపయోగం తెలుసుకోవాలి. మనకు తెలియకుండానే మన రియల్ లైఫ్లో వాటన్నిటిని మనం యూస్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం నేర్చుకుందాం. అలాగే ఈ సెషన్ చివరిలో మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, గత సెషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ని చూద్దాం. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ అంటే ఎన్ని టైప్స్ అని చెప్పాను సార్ నేను? 6 టైప్స్ అని చెప్పాను. అందులో మొదటిది ఏంటి సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్. గ్రీటింగ్స్ అంటే ఏంటి? పలకరింపు అని అంటాం. మరి ఈ పలకరింపు కోసం ఉపయోగించేటటువంటి పదాలు ఏముంటాయి సార్ అంటే, సో అందులో మొదటిది ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ వెన్ వన్ గ్రీట్స్. ఎవరైనా మనం మరొకరిని పలకరించినప్పుడు గ్రీట్ చేస్తూ ఉంటాం. హలో సార్, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివి సంబోధిస్తూ ఉంటాం. వీటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్స్ అని అంటాం. ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్స్ అని అంటాం. సో ఏవి సార్ అంటే దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ వన్ వన్ గ్రీట్స్ అదర్. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలిసినప్పుడు నార్మల్గా ఏమంటాం మనం? హాయ్, హౌ యూ, షేక్ హ్యాండ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటాం. బట్ ఫార్మల్ కమ్యూనికేషన్లో, ఫార్మల్ గ్రీటింగ్స్లో మాత్రం హలో అని షేక్ హ్యాండ్ ఇస్తాము, లేదంటే నమస్తే అని చెప్తాము, లేదా ఆ సమయానికి తగ్గట్టుగా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ అని చెప్తాం. చాలా వరకు మనకు ఫార్మల్గా యూస్ చేసేవి ఏంటి సార్ అంటే రెగ్యులర్గా లైఫ్లో యూస్ చేసేవి ఏంటంటే హాయ్ అని, ఆ తర్వాత హలో అని చెప్పి యూస్ చేస్తుంటాం మనం. దాంతోపాటుగా వాట్సాప్ బడీ అని చెప్పి యూస్ చేస్తుంటాం. సో విజయ్ దేవరకొండ గారు ఎక్కడైనా సరే తన స్పీచ్లో స్టార్టింగ్లో చెప్తూ ఉంటారు వాట్సాప్ మై రౌడీ బేబీస్ ఆర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇక్కడ వాట్సాప్ అనే పదం అర్థం ఏంటి అని అంటే వాట్సాప్ అంటే మనం ఉపయోగించేటటువంటి సోషల్ మెసేజింగ్ యాప్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాట్సాప్ అర్థం ఏంటి అని అంటే ఇట్స్ అన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. వాట్సాప్ అంటే ఏం జరుగుతుంది మై లవ్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆయన. అండ్ ఇదే కాకుండా మీరు రేపు గవర్నమెంట్ అధికారులు అయిన తర్వాత మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీ పై అధికారులని లేదా మీ కలీగ్స్ని, మీ తోటి వారిని ఎలా పలకరించాలి అని అంటే చాలా వరకు మార్నింగ్ పూట కనిపించినప్పుడు 12 PM లోపు కనిపించినట్టయితే, అంటే 11:59 AM లోపు కనిపించినట్టయితే వాళ్ళని గుడ్ మార్నింగ్ అని విష్ చేయండి. 12 to 4 మధ్యన కలిసినప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి విష్ చేయండి. 4 to ఇంకా నైట్ ఎప్పుడు కనిపించినా సరే గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. అంతేగాని మొన్న ఒక మిత్రుడు నన్ను అడిగాడు, సార్ ఉదయం నుంచి మీకు నేను విషయం చెప్పలేదు కదా, పొద్దున్న మిమ్మల్ని నుంచి కలవలేదు కదా, ఇప్పుడు సాయంత్రం 8 అవుతుంది కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అని వచ్చాను అని అడిగారు అనమాట. సో ఏ సమయంలో కలిస్తే ఆ సమయానికి తగ్గట్టుగా మనం విష్ చేయాల్సి ఉంటుంది, గ్రీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంతే ఆ రకంగానే మనం విష్ చేయాలి. సార్ ఒకవేళ మిమ్మల్ని నేను midnight 11 o'clock కలిసాను అనుకోండి, అప్పుడే ఫస్ట్ మనం కలుస్తున్నాం, అప్పుడు నేను మిమ్మల్ని ఎలా విష్ చేయాలి సార్ అంటే గుడ్ ఈవినింగ్ అనే విష్ చేయండి. ఎందుకు అనంటే మన కాన్వర్జేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనము ఇక కాన్వర్జేషన్ మొత్తం పూర్తి చేసేసాం, వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు గుడ్ నైట్ అని చెప్తే సరిపోతుంది. ఈ విధంగా మనం గ్రీట్ చేస్తాం. వీటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ అంటాం. దానికి ఎక్కువగా మనం ఉపయోగించే పదాలు హాయ్, వాట్సాప్, హలో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పదం మీకు చెప్పాలి, హే. ఇదొక మోడర్న్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని వాడుక భాషలో మనం యూస్ చేస్తాము, కానీ రిటర్న్ స్క్రిప్ట్లో దీన్ని యూస్ చేయము. హే అంటే అర్థం ఏంటి సార్ అంటే హే అని అంటూ ఉంటాం, హే హౌ ఆర్ యూ అంటూ ఉంటాం. సో ఈ హే అంటే అర్థం ఏంటి అని అంటే హాయ్ లేదా హలో లాంటిదే. కానీ ఈ హే అనే దాన్ని అఫీషియల్ కాన్వర్జేషన్స్లో కానీ అఫీషియల్ గ్రీటింగ్స్లో కానీ మనం యూజ్ చేయము. ఎందుకు అని అంటే హే అనే దాన్ని ఎప్పుడైనా సరే మన తోటి సహోద్యోగులతోటి, ఫ్రెండ్స్ తోటి, మన క్లోజెస్ట్ పీపుల్తో మాత్రమే మనం హే అనే పదంతో గ్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హే రమేష్, హే ప్రదీప్, హే ప్రకాష్, హే రాఘవేంద్ర. సో ఇలా మనం మనకు బాగా క్లోజెస్ట్ పీపుల్ అనుకున్న వాళ్ళతో మాత్రమే. అంతేగాని మీరు రేపు ఒక ఆఫీసర్ అయిన తర్వాత IAS అధికారి దగ్గరికి వెళ్ళి హాయ్ మిస్టర్ కలెక్టర్ హే అన్నారనుకోండి, ఆయన మీకు షంటింగ్స్ ఇస్తాడు, ఇమీడియట్గా మీ మీద తగిన చర్యలు తీసుకుంటారు. సో కాబట్టి ఈ హే ఇలాంటి మోడర్న్ ఎక్స్ప్రెషన్స్ని మనము మన ఈక్వల్ క్యాడర్ పీపుల్ తోటి, క్లోజెస్ట్ పీపుల్తో మాత్రమే అన్అఫీషియల్గా యూస్ చేస్తాం, గుర్తుంచుకోండి. ఇక దీంట్లో రెండో రకం ఏంటి సార్ అని అంటే interjection of attention. These interjections are used to get a person's concentration on us.
సో ఎప్పుడైనా సరే ఈ ఇంటర్జెక్షన్స్లో ఏముంటాయి సార్ వీటిలో అంటే, మీకు ఒక విషయం చెప్తాను మిత్రులారా, ఇందులో ఎక్కువగా ఉండేవి మీకు ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఈ ఇంటర్జెక్షన్స్ ఆఫ్ అటెన్షన్స్లో లుక్ చూడు, అండ్ అలాగే లిజన్ విను, బెహోల్డ్ అని ఇలాంటి పదాలన్నింటినీ కూడా ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అంటాం. ఇవి ఎందుకు ఉపయోగిస్తాం సార్ అంటే, ఎదుటి వ్యక్తులు ఎవరైతే మన ముందు ఉంటారో లేదా మన వాళ్ళు ఎవరైతే మనం ఎవరి మధ్యలో అయితే ఉంటామో వాళ్ళందరి అటెన్షన్ మన మీదకి రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం లుక్ నన్ను చూడు అని అంటాం. సో లుక్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? లుక్ అంటే సార్ ఇది ఒక వర్బ్ కదా అనుకోవచ్చు. ఆ వర్బ్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాం కాబట్టి ఇది ఇంటర్జెక్షన్గా మారిపోయింది. లుక్ చూడు అని అంటున్నాం. సో చూడు అని అంటూ ఉంటాం, అంటున్నాం అంటే సైలెంట్గా ఉండు అన్నట్టుగా. లిజన్ విను, ఇక్కడ కూడా లిజన్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ కదా సార్, ఇది ఒక వర్బ్ కదా, వీక్ వర్బ్ కదా అని అనుకోవచ్చు మీరు. కానీ దీని పక్కన మనం ఇంటర్జెక్షన్ మార్క్ పెట్టాం కాబట్టి ఇది ఏమవుతుంది సార్? ఇంటర్జెక్షన్ అవుతుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాం కాబట్టి ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది. లిజన్ విను అని, బెహోల్డ్, హుష్ ఇలాంటి పదాలన్నింటినీ మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అని అంటాం. ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఇలాంటి పదాలని అంటే, ఎదుటి వ్యక్తుల యొక్క అటెన్షన్ మన మీద ఉండాలని, లేదా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళు శ్రద్ధగా వినాలని ఇక్కడ మనం చెప్తున్నాం. సార్ ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, మీరు ఎక్కడో చూస్తున్నారు, లిజన్ చూసారా, నేను కూడా ఇప్పుడు ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ని యూజ్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొక రకం ఏంటి సార్, ఇందులో మూడోది ఏంటి సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. జాయ్ అంటే ఏంటి? సంతోషం, ప్లెజర్. సో దీన్ని తెలపడానికి ఉపయోగించేటటువంటి పదాలు ఏంటి అని అంటే, దీస్ ఇంటర్జెక్షన్స్ ఎక్స్ప్రెసెస్ ఆఫ్ ఇన్స్టంట్ ప్లెజర్, జాయ్ అండ్ హ్యాపీ ఒకేషన్. బాగా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ప్లెజర్ని గురించి తెలిపేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఏంటి సార్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది సార్? చాలా వరకు అంటే ఏదైనా మీకు బాగా నచ్చింది అనుకోండి, గుడ్ అంటూ ఉంటాం, ఎక్సలెంట్ అంటూ ఉంటాం, అండ్ హుర్రే అంటూ ఉంటాం, వావ్, కంగ్రాచులేషన్స్. ఇలాంటి పదాలన్నింటినీ కూడా ఏమని చెప్తాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. ఇవి ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం? మనకి ఏదైనా ఒక విషయం పట్ల ఆనందం కలిగింది, చాలా పట్టరానంత సంతోషం కలిగింది, జాయ్, ప్లెజర్, హ్యాపీ ఒకేషన్స్ కాబట్టి వీటిని మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అనే దాని కింద యూస్ చేస్తాం మిత్రులారా. ఎప్పుడైనా మీరు సడన్గా మీరు ఉద్యోగం సాధించారు, మాకు తెలిసింది, మేము మీ దగ్గరికి వచ్చామనుకున్నప్పుడు ఏం చెప్తాం? కంగ్రాచులేషన్స్ అంటాం. ఆ కంగ్రాచులేషన్స్ అనే పదం ఏంటి సార్? ఇది ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే మీరందరూ కలిసి ఒకేసారి మా టీశాట్ ద్వారా విన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేశారంటే, ఒకేసారి ఒక 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మేము అంటున్నాం హుర్రే, అవర్ స్టూడెంట్స్ గాట్ జాబ్స్ అని అంటున్నాం. మేము అంటున్నాం హుర్రే అంటే మా ఆనందానికి పట్టరాని సంతోషంతో మేము చెప్తున్నాం. సో ఇలాంటి పదాలను ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు సే యాక్సెప్టెన్స్ ఆర్ ఎనీ అగ్రిమెంట్ ఇన్ అ సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యంలో ఏదైనా సరే యాక్సెప్ట్ చేయడానికి, లేదా ఏదైనా సింపుల్గా చెప్పాలంటే మీరు చెప్పిన దానికి నేను ఓకే అని చెప్తున్నాను అని చెప్పడానికి ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ కోసం వీటిని మనం ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాం మిత్రులారా. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అనేది ఏంటి అని అంటే, మనం ఒక సెంటెన్స్లో లేదంటే ఒక సందర్భంలో యాక్సెప్టెన్స్, ఎస్ అని చెప్పి చెప్పడం, లేదా నో అని చెప్పి చెప్పడము యాక్సెప్టెన్స్ కోసం యూస్ చేస్తున్నాం. ఇది నాకు బాగా నచ్చింది, వెల్ డన్, గుడ్ జాబ్ అని అంటూ ఉంటారు, బ్రావో, బ్రిలియంట్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ కింద మనం యూస్ చేస్తూ ఉంటాం. అప్రూవల్ ఇన్ ద సెన్స్ బాగా చేశారు అని చెప్పి అప్రూవ్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ ఇక ఐదో రకమైనది ఏంటి అంటే సార్ ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ వండర్ ఫర్ ఎన్ ఇన్స్టెంట్. ఏదో నాకు వండర్ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ పట్ల మీరు సడన్గా వచ్చేటటువంటి ఎమోషన్స్, రియాక్షన్స్కి ఇలాంటి పదాలను ఉపయోగిస్తాం. హో, అవునా అన్నట్టుగా, వాట్ అని అంటూ ఉంటాం, అంటూ ఉంటాం. సో ఇలాంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అని అంటాం. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అని. ఇక చివరిది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. సారో అంటే ఏంటి? బాధాకరమైంది, విచారకరం అని అంటూ ఉంటాం. బాధాకరమైంది, విచారకరమైంది ఇలాంటి పదాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా చనిపోయినా, లేదా ఏదైనా హఠాత్తుగా ఒక బాధాకరమైన విషయం తెలిసినా, మీరు ఏదైనా విషయం పట్ల దిగ్భ్రాంతికి గురైనా, అలాంటి సమయంలో మీరు ఉపయోగించేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని అంటాం.
గుర్తుంచుకోండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ మొత్తం 6 రకాల ఇంటర్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనకు తెలుసో తెలియకో రియల్ లైఫ్లో యూస్ చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా యూస్ చేస్తూనే ఉంటాం మిత్రులారా. వీటి గురించి మీరు మర్చిపోకండి. ఖచ్చితంగా పోటీ పరీక్షలలో అడిగినప్పుడు మంచి మార్కులు మీరు సాధించవచ్చు. అంతేకాదు రేపు మీరు ప్రభుత్వ అధికారులైనప్పుడు మీరు ది బెస్ట్గా ఈ పదాలతో ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు కనుక డిస్క్రైబ్ చేస్తూ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే మీరు వృత్తి అంతర అంటే మేము ఇక్కడ మీరు ప్రీ ట్రైనింగ్ అనుకోవచ్చు, పోస్ట్ ట్రైనింగ్ అనుకోవచ్చు, సో అక్కడ కూడా మీరు ది బెస్ట్గా పర్ఫామ్ చేస్తారు. ఇంటర్జెక్షన్ ఆఫ్ సారోకి సంబంధించి దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ ఆఫ్ సాడ్నెస్ దట్ సంథింగ్ టెరబుల్ హ్యాపెండ్ ఇన్ అ సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యంలో బాధాకరమైన విషయం ఏదైనా జరిగినప్పుడు, దిగ్భ్రాంతికి గురి చేసే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అలాంటి సమయంలో ఇలాంటి ఈ పదాలని మనం యూస్ చేస్తాం. అవి ఏంటి అని అంటే ఊప్స్, అయ్యో అన్నట్టుగా, అల్లాస్ అంటే అయ్యో అని ఇందాక చెప్పుకున్నాం, డామెట్ అంటూ ఉంటాం, కథ అడ్డం తిరిగింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పదం ఉంది ఇక్కడ, డామెట్ అంటూ ఉన్నాం అండ్ ఔచ్ అని అంటున్నాం. ఔచ్ అంటే ఏంటంటే అబ్బా అని అంటాం కదా తెలుగులో, అదే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను సడన్గా క్లాస్ చెప్తున్నా, పక్క నుంచి ఒక చిన్న బాబు వచ్చి తెలుసో తెలియక నన్ను గట్టిగా గిల్లాడు అనుకుందాం, ఇప్పుడు ఏమంటే అబ్బా అని అంటాను కదా. సో దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో ఔచ్, ఇట్ హర్ట్స్, ఎందుకు అలా గెలుతున్నావు, అబ్బా నాకు బాగా నొప్పేస్తుంది అన్నట్టుగా. సో ఇలాంటి పదాలన్నింటినీ మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. సారోని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా, బాధాకరమైన విషయాల్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసే విషయాల్ని మనం ఎక్స్ప్రెస్ చేసేందుకు ఉపయోగించేటటువంటి పదాలని మనం ఏమంటున్నాం, ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని. సో అలాస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎవరిదైనా చావు వార్త తెలిసినా, దిగ్భ్రాంతికి గురి చేసే వార్త తెలిసినా అలాస్, అవునా, అయ్యో అని అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా మనం ఈ ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో ఈ పదాలను మనం ఉపయోగిస్తాం. ఇవి మనకు 6 రకాలైనటువంటి మనం నేర్చుకున్నటువంటి ఇంటర్జెక్షన్స్ మిత్రులారా. ఒక్కసారి మళ్ళీ వీటిని రివైండ్ చేస్తాను. రివైండ్ చేసుకున్నాక మనం ఏం చేద్దామంటే చివరి 10 నిమిషాలలో మనము గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రివైండ్ చేసుకుందాం, ఒకసారి వాటిని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఇంటర్జెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇప్పటిదాకా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన ఈ 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం. నౌన్స్ అందులోని రకాలు, ప్రొనౌన్స్ అందులోని రకాలు, వర్బ్స్ అందులోని రకాలు, హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా నేర్చుకున్నాం, మోడల్ వర్బ్స్ గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ అడ్వర్బ్స్ దానిలోని రకాలు, అడ్జెక్టివ్స్ దానిలోని రకాలు, ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం, కంజంక్షన్స్ అందులో కైండ్స్ నేర్చుకున్నాం. ఇవాళ ఇంటర్జెక్షన్స్ కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ 8 రకాలైనటువంటి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని గతంలో అడిగిన ప్రశ్నలు లేదా కొన్ని మాదిరి ప్రశ్నలు అనుకుందాం, మోడల్ క్వశ్చన్స్ అనుకుందాం, వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. దానికంటే ముందు ఒక్కసారి మళ్ళీ నేను ఈ 6 రకాల ఇంటర్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మిత్రులారా. సో అందులో మొదటిది ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్ అని అంటున్నాం. గ్రీటింగ్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఎవరైనా పలకరింపు కోసం ఉపయోగించేవి, హాయ్, హలో, హే, వాట్సాప్, ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్గా చెప్తాము. ఇక రెండోది ఏంటి అని అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అని చెప్తున్నాం. ఎవరినైనా సరే మన అటెన్షన్ని గ్రాప్ చేయడానికి లుక్, లిజన్ అండ్ నెక్స్ట్ బెహోల్డ్, హుష్ లాంటి పదాలు. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్, ఏదైనా సందర్భంలో బాగా ఆనందం, ప్లెజర్, పట్టాలన్నంత సంతోషం కలిగినప్పుడు ఉపయోగించినటువంటి పదాలు ఇవి. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అని అంటాం. గుడ్, ఎక్సలెంట్, హుర్రే, వావ్, కంగ్రాచులేషన్స్, ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ కింద కొన్ని సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు సే యాక్సెప్టెన్స్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, వెల్ డన్, బ్రావో, బ్రిలియంట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో మనం చాలా వరకు ఈ పదం చూస్తూనే ఉంటాం, టెక్స్ట్ మెసేజ్లలో ఎక్కువగా రాస్తూనే ఉంటాం, HMMM అని. సో రాస్తూనే ఉంటాం కదా. ఈ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే మనం ఎవరైనా అంటూ ఉంటాం, తిన్నావా అంటే ఏం చేస్తున్నావు అంటే టెక్స్ట్ మెసేజ్లో పెడుతూనే ఉంటాం. సో మరి ఈ అంటే అర్థం ఏంటి సార్ అని అంటే ఇది కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ అటెన్షన్ అనే చెప్పొచ్చు. నువ్వు ఉన్నావా అంటే అంటే ఉన్నాను అని ఆన్సర్ చేయడం అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్జెక్షన్స్ పదాలే మిత్రులారా, మనకు తెలియకుండానే రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఇక ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఏంటి అని అంటే సడన్ సర్ప్రైజ్కి గురవ్వడం, వండర్కి గురవ్వడం, అలాంటి వాటిని మనం ఈ ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే హౌ, వాట్, ఇలాంటి పదాలతో మనం యూజ్ చేసి చెప్తాం ఒక సెంటెన్స్లో. ఇక చివరిది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని నేర్చుకున్నాం ఇందాక. మరి ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇవి సాడ్నెస్ గురించి, ఇదొక ఒక దిగ్భ్రాంతిని గురి చేసేటటువంటి విషయం మనకు తెలిసినప్పుడు దాని గురించి మనం ఈ పదాలను ఉపయోగిస్తాం. అవి ఏంటి అని అంటే ఊప్స్, అలాస్, డామిట్ అంటుంటాం. డామిట్ అనే పదం మీరు వింటూనే ఉంటారు, సినిమాలో ఎక్కువగా అంటూ ఉంటారు. మనం అనుకున్న పని ఏదైనా సరిగ్గా జరగనప్పుడు అంటూ ఉంటారు, డామిట్ అంటూ ఉంటారు.
డామిట్ కథ అడ్డం తిరిగింది, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. సో ఇలాంటి పదాలు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. అక్కడ డ్యామ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాం, డ్యామ్ అనే పదాన్ని ఉపయోగించామంటే అక్కడ మీరు అనుకున్నది కాక ఇంకేదో జరిగింది, అది మిమ్మల్ని బాధ పెట్టింది అన్నట్టుగా. అందుకే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని చెప్పి వీటిని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిత్రులారా, గతంలో అడిగిన కొన్ని ప్రశ్నలు లేదంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ఇక్కడ చూద్దాం. ఇఫ్ వీ ఫినిష్ అ వర్క్ క్విక్లీ వీ కెన్ గో టు ద పార్క్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ క్విక్లీ. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇఫ్ వీ ఫినిష్ అ వర్క్ క్విక్లీ, ఒకవేళ మన పనిని మనం త్వరితంగా ముగిస్తే వీ కెన్ గో టు ద పార్క్, మనం పార్క్కి వెళ్ళొచ్చు అని. సో ఇక్కడ క్విక్లీ అనే పదం ఉంది. మనకు తెలుసు చివరన ఎల్వై ఉండే పదాలు మ్యాక్సిమం క్విక్ ప్లస్ ఎల్వై, అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై అని అంటాం. సో క్విక్లీ అనే పదాన్ని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఇది మరి అడ్జెక్టివా, అడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా? ప్రిపోజిషన్ అయితే కాదు, ఎందుకంటే ప్రిపోజిషన్ వర్డ్ ఇది కాదు. కంజంక్షనా? అది కూడా కాదు. పోనీ అడ్జెక్టివా చూడండి, అడ్జెక్టివ్ అవుతుందా? వర్క్ క్విక్లీ అని ఉంది. నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ వచ్చిందా? రాలేదు. అడ్జెక్టివ్ అనేది కాదు. సో క్విక్లీ అనేది వర్క్ అనే వర్బ్కి ముందు వచ్చింది, ప్లస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి, మేము డిస్క్రైబ్ చేసి చెప్తుంది కాబట్టి దీన్ని అడ్వర్బ్ అని చెప్పి చెప్తాము. క్విక్లీ అనే పదం ఏంటి మిత్రులారా? అడ్వర్బ్ అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ బట్. బట్ అంటే అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ అంటే కానీ అని. ఇది ఎందుకు ఉపయోగిస్తాం? రెండు పదాలని కానీ పదబంధాలను కానీ వాక్యాలను కానీ కలిపేందుకు మనం దీన్ని ఉపయోగిస్తాం. అంటే ఇది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. అడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ కాదు, ప్రిపోజిషన్ కాదు, ఇది కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ యూనివర్సిటీ అని ఉంది. గుర్తుంచుకోండి, యూనివర్సిటీ అనే పదం ఇక్కడ ఉంది. యూనివర్సిటీ అంటే ఏంటి? విశ్వవిద్యాలయము అని అర్థం. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క అర్థం, ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. నౌన్ అవుతుందా, నామవాచకమా, ప్రొనౌన్ అంటే సర్వనామమా, ప్రిపోజిషనా, లేదంటే అడ్జెక్టివా? ఇక్కడ యూనివర్సిటీ అని ఉంది కాబట్టి ఇది ప్రిపోజిషన్ కాదు, ప్రిపోజిషన్ వర్డ్ ఇది కాదు. యూనివర్సిటీ అనేది ఒకసారి చూడండి, ఇక్కడ సెంటెన్స్లో లేదు, డైరెక్ట్గా మనకు వర్డ్ ఇచ్చాడు కాబట్టి అడ్జెక్టివ్ కూడా కాదు. ప్రొనౌన్ కూడా కాదు. సో ఇది నౌన్ అవుతుంది. యూనివర్సిటీ అంటే పేరు కదా, విశ్వవిద్యాలయం అని ఒక పేరు కదా, అందుకే ఇది ఏమవుతుంది సార్ అంటే నౌన్ అవుతుంది. నెక్స్ట్, వాట్ డిడ్ హీ ఆస్క్ యూ టు డూ? ఫైండ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ హీ అని ఉంది అక్కడ. ఒకసారి గమనిద్దాం. వాట్ డిడ్ హీ ఆస్క్ యూ టు డూ? అతడు నిన్ను ఏం చేయమని అడిగాడు. ఆస్క్, వాట్ డిడ్ హీ ఆస్క్ యూ టు డూ? వాట్ డిడ్ హీ అని ఇక్కడ చూడండి, బాగా గమనించండి మిత్రులారా. డిడ్ తర్వాత V1 రావాలని మనందరికీ తెలుసు. గుర్తుంచిపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుగా మిమ్మల్ని నేను నిద్రలో లేపి అడిగినా సరే, ఎవరైనా అడిగినా సరే, డిడ్ తర వచ్చింది అని అంటే దాని పక్కన వచ్చే పదం వర్బ్ యొక్క మొదటి రూపమై ఉండాలి. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం ఉపయోగించాలి మిత్రులారా. గతంలో మనం నేర్చుకున్నాం డిడ్ ప్లస్ V1 ఏమంటామని చెప్పుకున్నాం? వర్బ్ యొక్క రెండో రూపం కిందే చెప్పుకుంటాం. డిడ్ ప్లస్ V1 ఏమని రాయొచ్చు? ఇక్కడ మనం V2 అని చెప్పి రాయొచ్చు. వర్బ్ యొక్క రెండో రూపమే కదా. డిడ్ ప్లస్ V1 అన్నా V2 అన్నా కూడా ఒకటే. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి అని అంటే హీ అనే పదం ఉంది. హీ అంటే అర్థం ఏంటి? ఇది ప్రొనౌనా లేకపోతే నౌనా, ప్రిపోజిషనా, అడ్జెక్టివ్ అని అడుగుతుంది. సో ప్రిపోజిషన్ అయితే కాదు, అడ్జెక్టివ్ అంతకన్నా కాదు, ఇది నౌన్ అయితే కాదు. ఎందుకు అనంటే నౌన్స్ అంటే కేవలం నేమ్స్ మాత్రమే. హీ అనేది ఏమవుతుంది సార్ అంటే ప్రొనౌన్ అవుతుంది. హీ అంటే అతడు, ఇది ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అంటున్నాం. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, వీటన్నిటిని ఏమని చెప్పుకుంటున్నాం మనం ఒకసారి గమనించండి. ఐ, యు, వి, దే, అలాగే హీ, షీ, ఇట్, ఈ ఏడింటిని మనం ఏమంటున్నాం సార్ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటున్నాం, లేదా వీటినే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. సో ఇక్కడ హీ అనేది ఏమవుతుంది సార్ ఆన్సర్ అంటే ప్రొనౌన్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ లెఫ్ట్ మై షూస్ అండర్ ద కిచెన్ టేబుల్. షీ లెఫ్ట్ మై కీస్ అండర్ ద కిచెన్ టేబుల్. కిచెన్ టేబుల్ కింద నా షూస్ని ఆమె పెట్టి వెళ్ళిపోయింది అని. షీ లెఫ్ట్ మై షూస్, ఎక్కడున్నాయి నా షూస్, ఎక్కడ పెట్టింది ఆమె? అండర్ ద కిచెన్ టేబుల్ అని ఉంది. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ అండర్. అండర్ అనే పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో మనం ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ అండర్ అనే పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కుందాం. ఒక పని చేద్దాం, ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి అన్ని పదాలను చూసుకుంటూ వద్దాం, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఇక్కడ షీ అని ఉంది, మనం తెలుసుకున్నాం పేర్లకు బదులుగా మనం వాడతాము.
ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వి యూజ్ ప్రొనౌన్స్ అని. సో ఇక్కడ షీ అనేది ఏమవుతుంది సార్ అంటే ప్రొనౌను. లెఫ్ట్ అని ఉంది, లీవ్. సో వర్బ్ యొక్క మూడో రూపం ఇది లెఫ్ట్ కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటాం సార్ అంటే వర్బ్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ మై అని ఉంది. మై అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ షూస్ అని ఉంది. షూస్ అంటే ఇవి నౌన్, ప్లూరల్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ కిచెన్, టేబుల్, ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ద కిచెన్ టేబుల్, ఇవన్నీ కూడా అక్కడ మనకు నౌన్స్ కిందనే పరిగణిస్తాం. కిచెన్, టేబుల్ ఇవి కూడా మనకు నౌన్స్ కింద పరిగణిస్తాం. మరి ఈ అండర్ అంటే ఏంటి సార్ అంటే అండర్ అంటే దిగువన లేదా కింద అనే మీనింగ్ వస్తుంది కదా, కింద అనే మీనింగ్ వస్తుంది. సో మనకు తెలుసు ప్రిపోజిషన్స్ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తున్నామని. సో ప్రిపోజిషన్ వర్డ్ ఇది కాబట్టి ప్రిపోజిషన్ అని చెప్పి దీన్ని మెన్షన్ చేయాలి. అండర్ అంటే కింద అని అంటున్నాం. సో ఇక్కడ చూడండి, మై షూస్ అండర్ ద కిచెన్ టేబుల్ అని ఉంది. ఏదైనా ఒక సెంటెన్స్లో నౌన్స్కి తర్వాత వచ్చి ఆ సెంటెన్స్ మొత్తంలో ఆ నౌన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలిపే పదాలని మనం ప్రిపోజిషన్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రిపోజిషన్స్ అనేవి ప్రీ పొజిషన్, వేటికి ముందు వస్తాయి, నౌన్స్కి ముందు వచ్చి వాటికి మిగతా సెంటెన్స్లో ఉన్న పదాలతో ఉన్నటువంటి రిలేషన్ తెలిపేటటువంటి పదాలు కాబట్టి వీటిని ప్రీ పొజిషన్స్ అని అంటాం. ప్రీ అంటేనేమో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రీ అంటే ముందు అని వస్తుంది. పొజిషన్ అంటే స్థానము అని అంటాం. పొజిషన్ అంటే అర్థం ఏంటి, స్థానము. సో ప్రీ పొజిషన్ ముందుగా వస్తాయి. దేని ముందుగా వస్తాయి, ఈ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా వస్తాయి అన్నట్టుగా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రీ పొజిషన్స్ అంటాం. ఇది ప్రిపోజిషన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ ఈట్. ఈట్ అంటే అర్థం ఏంటి, తినుట అని. సో తినుట అంటే ఏంటి, ఒక యాక్షన్ కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అంటే వర్బ్ అవుతుంది. నౌను కాదు, ప్రొనౌను కాదు, అడ్జెక్టివ్ కాదు. ఈట్కి ఒకసారి వర్బ్ ఫార్మ్స్ చెప్పండి మిత్రులారా. ఈట్ వర్బ్ యొక్క మొదటి రూపం, ఏట్ వర్బ్ యొక్క రెండవ రూపం, ఈటెన్ వర్బ్ యొక్క మూడవ రూపం, ఈటింగ్ వర్బ్ యొక్క నాలుగవ రూపం, ఈట్స్ దీని వర్బ్ యొక్క ఐదో రూపం అని చెప్తాము, లేదా సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని చెప్పి కూడా మనం యూస్ చేస్తాం. సో ఈట్ అంటే తినుట, ఏట్ అంటే తిన్నాను, ఈటన్ తినేసాను, ఈటింగ్ తింటున్నాను, ఈట్స్ అని చెప్పేసి మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. V1, V2, V3, V4, V5గా మనం వీటిని యూస్ చేస్తాం. సో ఈట్ అనేది ఏంటది, వర్బ్ అని అంటున్నాం. నెక్స్ట్, షీ బాట్ అ బ్యూటిఫుల్ డ్రెస్. షీ బాట్ అ బ్యూటిఫుల్ డ్రెస్ ఎట్ ద మాల్. ఆమె ఒక అందమైన డ్రెస్ తీసుకొచ్చింది, ఎక్కడ, మాల్ నుంచి తీసుకొచ్చింది అని. ఇక్కడ డ్రెస్ అనే పదం ఉంది, ఇది ఒక నౌన్. ఈ నౌన్కు ముందు వచ్చింది ప్లస్ ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం అడ్జెక్టివ్ అని అంటాం. సో నౌన్ కాదు, ప్రొనౌను కాదు, ప్రిపోజిషన్ కాదు, అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకనంటే ఇది నౌన్కి ముందు వచ్చింది ప్లస్ ఆ నౌన్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది. డ్రెస్ తెచ్చింది కానీ ఎలాంటి డ్రెస్ అట, బ్యూటిఫుల్ డ్రెస్ అంటున్నాం. అందుకే ఇక్కడ దీన్ని ఏమంటున్నాం సార్ అంటే అడ్జెక్టివ్ అని అంటున్నాం మిత్రులారా. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ అలాస్. ఇందాకే చెప్పుకున్నాం మనం, అలాస్ అంటే అర్థం ఏంటి, అయ్యో, అవునా అనే మీనింగ్లో మనం వాడతాం. సో అలాస్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అంటాం కాబట్టి ఇది నౌను కాదు, ప్రొనౌను కాదు, అడ్జెక్టివ్ కాదు, ఇదొక ఇంటర్జెక్షన్ అని అర్థం. ఇదొక ఇంటర్జెక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈజీ కాబట్టి ఆన్సర్ చేసేసాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే ఇలాంటి వర్డ్స్ ఇచ్చి చివరన ఎక్స్క్లమేషనరీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నట్టయితే అది సింపుల్గా ఇంటర్జెక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షల అభ్యర్థులుగా ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి మిత్రులారా. ఇంకా చివరి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అఖిల డాష్ ఈట్ 5 slices ఆఫ్ పిజ్జా ఇన్ జస్ట్ 1 meal. అఖిల 5 slices ఆఫ్ పిజ్జా స్లైసెస్ని ఒక మీల్లో అంటే ఒకేసారి భోజనంలో 5 slices ఆఫ్ పిజ్జాని తినగలదు అని దాని మీనింగ్లో వస్తుంది. ఇక్కడ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఉపయోగిద్దాం. ఏది అప్రోప్రియేట్ మోడల్ వర్బ్ దీనికి అవుతుందో చూద్దాం. అఖిల కెన్ ఈట్ అంటామా, అఖిల మస్ట్ ఈట్ అంటామా? మస్ట్ అని వచ్చినప్పుడు ఇది ఒక కండిషన్ అవుతుంది కాబట్టి మస్ట్ అనేది రాదు. నెక్స్ట్, హ్యావ్ టు ఈట్ 5 slices ఆఫ్ పిజ్జా ఇన్ జస్ట్ 1 meal. ఇక్కడ కూడా కండిషన్ సెంటెన్స్, తినవలసి ఉంది అంటున్నాం కాబట్టి ఇది కూడా కాదు, ఇది నన్ ఆఫ్ ద అబవ్ ఉన్నారు. సో అఖిల కెన్ తినగలదు అంటున్నాం కాబట్టి అఖిల కెన్ ఈట్ 5 slices ఆఫ్ పిజ్జా ఇన్ జస్ట్ 1 meal. ఒక్క పూట భోజనానికి ఆమె 5 slices ఆఫ్ పిజ్జాని తినగలదు అన్నట్టుగా కెన్ అనేది యూస్ చేస్తున్నాం. ఇక చివరి ప్రశ్న మన ఈ సెషన్కి మిత్రులారా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి, జాయినింగ్ వర్డ్ అని అంటున్నాం. 2 పదాలని లేదా అంతకంటే ఎక్కువ పదాలని, పదబంధాలను, వాక్యాలను కలిపేటటువంటి ఒక జాయినింగ్ వర్డ్ని కంజంక్షన్ అంటున్నాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. షీ వాంట్స్ టు కమ్ డాష్ షీ కాంట్.
షీ వాంట్స్ టు కమ్, ఆమెకు రావాలని ఆశగా ఉంది, రావాలనుకుంటుంది. డాష్ షీ కాంట్, కానీ రాలేదు. కానీ అంటున్నాను. కానీ అంటే ఇక్కడ మనకి ఏ పదం వస్తుందో చూద్దాం. బట్ కానీ, అండ్ మరియు, అండ్ అనేది రాదు. నెక్స్ట్ సో కావున అనుంది, సో ఇది కూడా కాదు. వైల్, ఇది కూడా కాదు. సో బట్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. బట్ షీ కాంట్, ఆమెకు రావాలని ఉంది కానీ రాలేదు. షీ వాంట్స్ టు కమ్ బట్ షీ కాంట్ అని చెప్పి ఇక్కడ మనం యూస్ చేస్తున్నాం మిత్రులారా. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ సెషన్లో తెలుసుకున్నాం మిత్రులారా. అండ్ అలాగే గత సెషన్స్లలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ చివరగా ఇంటర్జెక్షన్స్ అనేవి 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం నేర్చుకున్నాం. వీటిని శ్రద్ధగా వినండి. ఇవి నేర్చుకుంటేనే ఖచ్చితంగా మిగతా కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి. కాబట్టి వీటిని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా విని, మీరు ఇప్పుడు నేను చెప్పిన పాఠం అంతా శ్రద్ధగా విని అర్థం చేసుకున్నారని ఆశిస్తూ, మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని టీసెట్ వారు అందిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ, నేను మీ రాఘవేంద్ర అనే టీచర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.